వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు పూజలు యనమల రామకృష్ణుడు గారికి, మరి అదేవిధంగా అన్న రవిచంద్ర గారికి, జవహర్ గారికి, నాగేశ్వర గారికి, ఇతర వేదికను అలంకరించిన సోదర సోదరీమణులకు, విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, అశోక్ బాబు గారికి, అందరికీ మీడియా వారికి నా నమస్కారాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా, తండ్రిగా పూజించారు జ్యోతిరావు పూలే గారిని. జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. ఆనాడు జ్యోతిరావు పూలే గారు విద్య లేనిదే వికాసం లేదు, వికాసం లేనిదే పురోగతి అనేది లేదు, పురోగతి లేనిదే ఆర్థిక ప్రగతి అనేదే లేదు. కాబట్టి మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది ఒక విద్య ఒక్కటే అని ఆయన చదువు కోసం ఎంతగా పోరాటం చేశారో, ఎంతగా అవగాహన కల్పించారో ఆ రోజుల్లో మనం అందరం కూడా పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఆ విధంగా చదువు చాలా ఇంపార్టెంట్. మరి అందుకోసం ఆయన చిన్న వయసులో పెళ్ళైనప్పటికీ కూడా భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం పూలే గారు ఎంతగా భర్తగా సహకరించారో మనం అందరికీ కూడా చరిత్ర చెప్తుంది. మరి మొట్టమొదటికి ఈ రోజున మహిళలు ఉన్నత స్థితిలోకి రావడానికి, చదువుకుని ముందడుగు వేయటానికి పూలే గారు చూపినటువంటి మార్గదర్శనం సావిత్రిబాయి పూలే గారి రూపంలో మహిళలకి ముఖ్యంగా చదువుకోవటానికి ఒక అవకాశం కల్పించింది. మొట్టమొదటిగా ఆనాడు మహిళలకి చదువుకోవడానికి ఒక కళాశాల అనేది ఏర్పాటు చేసే విధంగా ఆయన ఆ రోజుల్లో ఎంతగా ఫైట్ చేశారో మనం అందరం కూడా తెలుసుకున్నాం. సాంఘిక సంస్కర్త, సామాజిక సంస్కర్తగా, అదేవిధంగా ఒక విప్లవకారుడుగా ఉన్నటువంటి జ్యోతిబా పూలేని, అదేవిధంగా జ్యోతిరావు పూలేని అంటే దాదాపుగా 196 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నామంటే అనేక మంది నడిచిన నేల, అనేక మంది జీవించిన నేలలో ఈరోజు వాళ్లే సదా స్మరణీయులుగా, ప్రాతస్మరణీయులుగా ఉన్నటువంటి సందర్భం ఒకసారి చూస్తే ఆ రోజు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలన్నీ కూడా ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలి, ప్రధానంగా వివక్ష పునాదులు ఇంట్లోనే ఉన్న సందర్భంలో మహిళని సమానంగా అవకాశాలు కల్పించి మహిళకు విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన భార్యను చదివించి, అదేవిధంగా జ్యోతిబా పూలే ద్వారా అనేక మంది మహిళలు విద్యావంతులైతేనే విద్య ద్వారా జ్ఞాన సంపాదన జరుగుతుంది, దాని ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆర్థిక మూలాలు కూడా బలపడతాయని విశ్వసించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాంటి మహనీయుడు ఈరోజు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తివంతంగా నిలిచి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో కానీ, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు జీవించిన విధానంలో కానీ సమాన అవకాశాల కోసం, ఆత్మగౌరవం కోసం ఆ రోజు ఆయన వేసినటువంటి బాట ఈ రోజు అందరూ కూడా ఆదర్శంగా ఉన్న సందర్భంలో అలాంటి మహనీయుని స్మరించుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపన, మన పార్టీ విధి విధానాలు, పరిపాలన ఏది తీసుకున్నా కూడా స్పష్టంగా పూలే గారు, అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రామ్ గారు ఏ సమస్యలపై, ఏ అణగారిన వర్గాల కోసం, ఏ పీడిత ప్రజల కోసం సమానత్వం, సంస్కరణలు కోరుకున్నారో, స్వతంత్రానికి 120 సంవత్సరాల ముందు 1947లో మనకి దేశ స్వాతంత్రం వస్తే దానికి 120 సంవత్సరాల క్రితం మహనీయుడు జన్మించి స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే ఈ అణగారిన వర్గాల సమానత్వం కోసం పోరాడినటువంటి మహనీయుడు. తెలుగుదేశం పార్టీ విధానాల్లో మహిళకు అగ్రతాంబూలం అన్న నందమూరి తారక రామారావు గారు, ఆస్తిలో సమాన హక్కు అన్న, మహిళలు సామాజికంగా, రాజకీయంగా అన్నిటిల్లో ముందడుగు వేయాలనేటువంటి నిరంతరం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినా నేటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ దేశంలోనే మహిళల విద్య కోసం, సమానత్వం కోసం పోరాడిన మొట్టమొదటి మహనీయుడు పూలే గారు. అందుకే తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలుగా మహనీయుడు పూలే గారి విధానాలను విడనాడకుండా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైనా, ఈనాటి
నారా చంద్రబాబు నాయుడు గారైనా భవిష్యత్తులో కూడా మన పార్టీ నాటికి నేటికి ఏనాటికి కూడా ఆ పూలే గారి ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని చెప్పి దానికి ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 చెప్పొచ్చు, కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, పదవుల పంపకాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ మంత్రికి ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, కౌన్సిలర్గా ఉన్నా ఏ విధమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలతో ఆ పార్టీలో బతుకుతున్నారో అందరం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ విధానమే అందరినీ సమాజంలో ఒక ఉన్నత స్థానంలో బడుగు బలహీన వర్గాలను చూడాలని 41 సంవత్సరాలుగా మన పార్టీ కృషి చేస్తుంది. దాంట్లో భవిష్యత్తులో కూడా అందరం ఇదే విధానాలకి అందరం సమిష్టిగా కృషి చేయాలని, పూలే గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కృషిలో మనందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు సోదరులు అచ్చెన్నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులకు సోదరుమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొట్టమొదటిగా మనం అందరం కూడా జ్యోతిరావు పూలే గారి జన్మ దిన సందర్భంగా ఆయనకి మనం ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి గురించి మనందరికీ తెలుసు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పాడు. పురుషోత్తం కానీ, నాగేశ్వరరావు కానీ, మిగతా విషయాలన్నీ కూడా మనం ఏం చేసేవనే దాని మీద మన అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తారు. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య వేరు. ఎంచేతంటే స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత మనం చూస్తే, స్వాతంత్రం కంటే ముందు ముగ్గురు మహానుభావులు మన దేశంలో ఉండేటువంటి సమాజ శ్రేయస్సు కొరకు, సమాజంలో మార్పు గురించి పోరాడినటువంటి వాళ్ళు ముగ్గురు. దాంట్లో జ్యోతిరావు పూలే మొట్టమొదటి వ్యక్తి. తర్వాత కేరళకు సంబంధించినటువంటి నారాయణ గురు గారు, తర్వాత కాలంలో వచ్చినటువంటి అంబేద్కర్ గారు. ఈ ముగ్గురు కూడా స్వాతంత్రం రానుముందే, ఒకరు జ్యోతిరావు పూలే గారు, నారాయణ గురు గారు, సమాజంలో మార్పు రావాలంటే చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళంతా కూడా కష్టపడ్డారు. అట్లాగే కేరళలో నారాయణ గురు గారు పేదవాళ్ళందరికీ కూడా చదువులు చెప్పేవాడు ఆయన. తర్వాత సమాజంలో ఒకవైపు స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారు ఈ సమాజంలో మార్పు రావాలంటే కుల వ్యవస్థ పోవాలి, అదేవిధంగా సమసమానత్వం రావాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి నినాదంతో ఆయన ఒక ఉద్యమం సెపరేట్గా నడిపాడు. ఒకవైపు నడుస్తూ ఉంది స్వాతంత్రం గురించి, అంటే స్వపరిపాలన గురించి. స్వపరిపాలన కంటే ముఖ్యం సమాజంలో మార్పు వచ్చి సమానత్వం రావాలి, ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాలు పోవాలన్నటువంటి వాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా ప్రధానమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే నేను ఒకటే అంటున్నా, మనం బలహీన వర్గాలను కాదు, అలా సృష్టించారు. నేను చూస్తే, చరిత్ర చూస్తే అలా సృష్టించారు. ఎందుకు బలహీన వర్గాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి బలహీన వర్గాలు అన్నారు. అదేవిధంగా శూద్రం కాబట్టి బలహీన వర్గాలు అన్నారు. సరే, సమాజంలో మన ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళే ప్రధానమైనటువంటి వ్యక్తులు. అంచేత మనం వీఆర్ నాట్ వీకర్ సెక్షన్స్, వీఆర్ స్ట్రాంగర్ సెక్షన్స్ ఇన్ డెమోక్రసీ. మీరు చాలామంది మన బలహీన వర్గాలుగా, అంటే ఏమీ లేనటువంటి వాళ్ళుగా, చదువు లేనటువంటి వాళ్ళుగా, అదేవిధంగా ఏమి రానటువంటి వాళ్ళుగా చిత్రీకరిస్తారు. కాదు, ఈనాడు సమాజంలో ఉండేటువంటి పాపులేషన్లో 2/3 మెజారిటీ ఉన్నటువంటి జనం ఎవరంటే మనమే. అందుకనే మనం స్ట్రాంగ్ డెమోక్రసీలో మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే ఓట్లు వేస్తున్నామో వాళ్ళే పరిపాలిస్తున్నారు, మనం ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళే చేస్తున్నారు.
కానీ పరిపాలకులు వేరే అవుతున్నారు, ఓట్లు వేసేవాళ్ళు మనం అవుతున్నాం. కానీ ఓట్లు వేసేవాళ్ళే స్ట్రాంగ్ ప్రజాస్వామ్యంలో. అంచేత ఇది గుర్తుంచుకోవాలి మీరంతా కూడా. ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు కూడా ఆలోచించి ఓటు వేస్తే మనం చూస్తాం. ఎంచేతంటే మనకి అచ్చెన్నాయుడు గారు చెప్తారు మీకు, నేను అది లోతుకు పోవడం లేదు. కానీ ఇప్పుడు అంబేద్కర్ చేసిన, జ్యోతిరావు పూలే చేసిన, అదేవిధంగా నారాయణ గురువు గారు చేసిన, వీళ్ళందరూ ఆశయాల మేరకే ఎన్టీ రామారావు గారు ఆనాడు తిండి, బట్ట, ఇల్లు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు పెట్టారు. అంచేత మానవుడికి కావాల్సినటువంటి ఈ మూడుతో పాటు విద్య అనేటువంటిది ఆ రోజున ప్రబోధం చేశారు. కానీ ఈనాడు విద్యలో మనం చూస్తే ఎక్కడున్నాం? అందుకనే మనం బలహీన వర్గాలు అన్నారు. రాష్ట్రంలోనే, దేశంలోనే 70% కంటే లిటరసీ లేదు. అంటే 70% లిటరసీ లేనటువంటి, అంటే ఎక్కువ మంది లిటరేట్ ఉన్నవాళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ ఉన్నారు. ఆ విధంగా మనం చూస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? చదువుకోవాలి, లిటరేట్స్ కావాలి, పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. అందుకని మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ చట్టసభల్లో మనకి రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో ప్రాధాన్యత ఉండాలి, బీసీలకు కానీ ఓబీసీలకు కానీ అనేటువంటిది మొదటి నుంచి కూడా అడుగుతాం. అదేవిధంగా సెన్సస్ తీయాలి. అంటే ఎందుకంటే కొంతమందికి భయం, కొన్ని పార్టీలకి. తెలుగుదేశం పార్టీ ఒక ఛాంపియన్, వీకర్ సెక్షన్ ఛాంపియన్ కాబట్టి తెలుగుదేశం పార్టీ మనం మొదటి నుంచి కూడా మనం వాదిస్తూ ఉన్నాం. అక్కడ చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి. అది నందమూరి తారక రామారావు గారు ఆల్రెడీ మనకి ఇచ్చారు. అదేవిధంగా మిగతా ఉద్యోగాల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు చైర్మన్గా ఉన్నప్పుడే ఆయన ఈ యొక్క మండల్ కమిషన్ యాక్సెప్ట్ చేశారు, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. నేను అందుకనే అంటున్నాం, దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మండల్ కమిషన్ రిపోర్ట్ ఏమైందని అడిగితే ఎవరు చెప్పరు. ఎందుకు మండల్ కమిషన్? దానివల్ల ఎంత నష్టం జరిగిందంటే బీసీలకి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఐఏఎస్ ఉద్యోగాలు లేవు, అంటే విధాన నిర్ణయాల్లో మనకు స్థానం లేదు, ఐపీఎస్లు లేవు, ఐఆర్ఎస్లు లేవు. ఇవన్నీ ప్రధానమైనటువంటి ఉద్యోగాల్లో మనకి స్థానం లేదు, ఓబీసీస్ కానీ అదేవిధంగా బీసీస్ కానీ. తర్వాత విపి సింగ్ గారు నేషనల్ ఫ్రంట్ వచ్చిన తర్వాతే వచ్చింది. ఇప్పుడు కొంత కాస్త కోస్త వస్తున్నారు అందరూ కూడా. అందుచేత ప్రధానమైనటువంటి 2 అంశాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి నేషనల్ లెవెల్లో కానీ, పార్లమెంట్లో కానీ, అదేవిధంగా చట్టసభల్లో కానీ రిజర్వేషన్ ఉండి తీరాలనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి అవసరం మనందరికీ కూడా. ఎందుకంటే పరిపాలనలో భాగస్వాములు కావాలి. నేను ఇక్కడ మంత్రి అయ్యాను, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు మంత్రి అయ్యారు. మేమేదో అంటే పార్టీ యొక్క ఆ దృష్టి బీసీల వైపు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలే తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నాం. ఇది ఒకటితో సరిపోదు, కింద ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత నేను చెప్తున్నా, డెమోక్రసీకి సోషలిజానికి అంటే సామాజిక న్యాయానికి లింక్ ఉంది. డెమోక్రసీకి సామాజిక న్యాయానికి లింక్ ఉంది, అంటే డెమోక్రసీకి సోషలిజానికి లింక్ ఉంది. ఈ లింక్ను డిస్కనెక్ట్ చేస్తున్నారు చాలా పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీలు లింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే ధనవంతులే పరిపాలిస్తున్నారు. అంటే మనం దాదాపు మనకు స్వాతంత్రం వచ్చే 73 సంవత్సరాలు అయింది. జ్యోతిరావు గారు పూలే చనిపోయిన 196 సంవత్సరాలు అయింది. అట్లాగే వీళ్ళంతా కూడా పోయారు. మనం చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రధానమైన టెనెన్స్ ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాలకి న్యాయం జరగాలనేటువంటి దాంట్లో. అందుకని ఈక్వాలిటీ అనేటువంటి ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆ ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈనాడు ఆర్థిక అసమానత ఉన్నాయి, అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో అసమానత ఉన్నాయి, అదేవిధంగా మనం చూస్తే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్లో అసమానత ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఎడ్యుకేషన్ వ్యవస్థని సర్వనాశనం చేస్తే నష్టపోయేదే గొడవ దగ్గర నష్టపోయేది ఎవరు? సరి అయినటువంటి హెల్త్ సౌకర్యాలు లేకపోయినా నష్టపోయేది బలహీన వర్గాలు. మనం స్ట్రాంగ్ గ్రూప్ అని చెప్పుకుంటాం. గ్రూప్ అయితే స్ట్రాంగ్ గ్రూపే. 2/3 ఉన్నటువంటి పాపులేషను ఈనాడు ఏ విధమైనటువంటి అవసరాలకు నోచుకోలేకపోతే ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనేటువంటిది దీని యొక్క ప్రభావం. అంచేత ఎడ్యుకేషన్లో మనకు సమానత్వం లేదు, మనం చేయలేదు. అదేవిధంగా లేడీస్ చూసుకున్న అంతే, జెండర్ ఈక్వాలిటీలో కూడా అదే ఉంది.
అంచేత సమానత్వం ఎడ్యుకేషన్ లేదు, ఆరోగ్యం పరిరక్షణలో మనకు సమానత్వం లేదు. ఈనాడు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. అంచేత ఈ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది అందరినీ కూడా, బలహీన వర్గాల్ని. అంచేత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జనరల్ పాలిటిక్స్ అని కాదు, మనం ఇన్ని వందల సంవత్సరాలకి ఇంకా మనం బలహీన వర్గాలని మనం చెప్పుకుంటున్నామంటే మనకు అధికారమైనటువంటి సరి అయినటువంటి అధికారాలు లేకపోవడం, అధికారంలో మనకు భాగస్వామ్యం లేకపోవడం, ఆ విధంగా మనల్ని మంచిగా చూసింది ఒక్క తెలుగుదేశం పార్టీ. మన రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే మనకు కూడా గుర్తింపు వచ్చింది. సంక్షేమ పథకాల్లో కానీ రాజకీయం కానీ ఇదంతా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును కూడా తుడిచివేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకనే మీరు అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా. ఇంకేదంటే మనం మొన్న నష్టపోయాం, మళ్ళీ నష్టపోకూడదు. నష్టపోతే అంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటే సామాజిక న్యాయం దెబ్బతింటుంది, సామాజిక న్యాయం దెబ్బతింటే మనందరికీ, అంటే మాకంటే కాదు మన వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం వీఆర్ స్ట్రాంగ్ గ్రూప్ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. సర్వనాశనం అవుతున్నాయి, వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్నే భ్రష్టు పట్టించేటువంటి ప్రభుత్వం ఈనాడు ఉంది. దాన్ని భ్రష్టు పట్టిస్తే ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతుంది, ప్రజాస్వామ్యం భ్రష్టు పడితే సామాజిక న్యాయాన్ని భ్రష్టు పడుతుంది. అంచేత అందరికీ కూడా దానివల్ల నష్టపోయేదే అందరూ కూడా పేద కుటుంబాల వాళ్ళు, పేదవాళ్ళు నష్టపోతారు. అందుకనే మనం పేదవాళ్ళ తరఫున అందరం కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికే ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలు, ప్రధానమైనటువంటి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆశయాలతో పాటు చంద్రబాబు నాయుడు గారి కృషి మనకన్నీ కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నారు. మన అదృష్టం అంటే ఇద్దరు కూడా ఇంపార్టెంట్ లీడర్స్, మంచి లీడర్స్ మనకు దొరికారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం, వీళ్ళిద్దరు కూడా ఏ విధమైనటువంటి కృషి చేస్తారో మన అందరికీ తెలుసు. అంతేత మన బలహీన వర్గాలన్నీ కూడా, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఓబీసీస్ కానీ, అదేవిధంగా ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ మనకి భవిష్యత్తు మనుగడ ఉండాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ శరణ్యం అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి ఉత్సవాలని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మిత్రులు శ్రీ గురుమూర్తి గారు, పెద్దలు గౌరవనీయులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బేదా రవిచంద్ర గారు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీ బాలాజీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సుజాత గారు, జవహర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి బలహీన వర్గాల ముఖ్యమైనటువంటి నాయకులారా, బలహీన వర్గాల సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారు ఒక సామాన్యుడిగా పుట్టి సామాన్యుడి యొక్క సామాజిక విప్లవానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వపడాలి. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం సామాజిక న్యాయం ఉండాలి, అంటరానితనం అనే మాట ఉండకూడదు, విద్య అనేది తప్పనిసరిగా చదువుకోవాలి, అందులో
సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి విద్యను అభ్యసించాలని ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలతో పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఆయన బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కావడం మనందరి యొక్క అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే దేశంలో మొట్టమొదటిసారి మహాత్మా అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి కూడా పూలే గారు కావడం, మన బలహీన వర్గాలకి ఆ అదృష్టం కలగడం అది మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. చాలా మంది పార్టీలు పెట్టారు, చాలా రకాలుగా మాట్లాడుతారు, పూలే గారు ఆదర్శం అంటారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం 41 సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే గారు ఆశయాలని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు. చాలా మంది పెద్దలున్నారు, చాలా మంది ఉద్దండులు ఉన్నారు. 41 సంవత్సరాల వెనక్కి వెళితే 100 సంవత్సరాల క్రితం సామాజిక న్యాయం గురించి మాట్లాడినా, బలహీన వర్గాల ఆశయాల గురించి పనిచేసినా సరే ఆ రోజున్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు మన పరిస్థితి ఏంటి అంటే కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా ఉన్నాం తప్ప మనకి ఈ సమాజంలో స్వాతంత్ర భారతదేశంలో ఎటువంటి ఉపకారాలు జరగలేదని ఘంటాపథంగా మనం చెప్పచ్చు. మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించారని మనమందరం కూడా ధైర్యంగా చెప్పగలం. ఈరోజు బలహీన వర్గాలు చాలా మంది నాయకులుగా ఎదిగారు. అందులో మన కళ్ళ ముందు యలమల రామకృష్ణ గారు 25 సంవత్సరాల ఏజ్లో లా చదువుకొని మొట్టమొదటి ఎన్టీఆర్ నాయకత్వంలో పిలిచి టిక్కెట్ ఇచ్చి ఆయనకి 41 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ముందుకు వచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఆశయాలు సామాన్యమైనటువంటి ఆశయాలు కాదు. ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారు, అందులో ఇప్పుడే పెద్దలు చెప్పారు, మనం పేరుకే బలహీన వర్గాలమని పిలువబడుతున్నాం. కానీ ఈ సమాజంలో అత్యంత బలమైనటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే అది బలహీన వర్గం అని మనందరం గర్వంగా చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సమాజంలో 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా మన బలహీన వర్గాల జనాభా. మనం ఆ రకంగా ఆలోచనలు చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలుగా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఇవ్వడమే కాదు, అన్ని రంగాలలో బలహీన వర్గాల యొక్క స్థాయిని పెంచాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొదటి పార్టీ, మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. దానికి మన నాయకుడు 20% సరిపోదు, ఇంకా బలహీన వర్గాలకి మనం ఇంకా తోడ్పాటునివ్వాలని 37% పెంచినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే దురదృష్టం మనకు వెంటాడుతుంది. 41 సంవత్సరాల తెలుగుదేశం ప్రయాణంలో చాలాసార్లు ఓడిపోయాం, చాలాసార్లు గెలిచాం. ఓడిపోయినా గెలిచినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అడ్డుకున్నటువంటి ఏకైక వర్గం బలహీన వర్గం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దివంగత రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు బలహీన వర్గాలంటే కోపం, కసి,
బలహీన వర్గాలకి మనం ఎన్ని చేసినా సరే వారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద కక్ష కట్టి ఉక్కుపాదంతో మన మీద అణచివేత ధోరణి గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మన యొక్క బాధ ఆవేదన చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ఏం తప్పు చేశాం? 37% రిజర్వేషన్ ఉంటే 1-2% పెంచాలి. నువ్వు బలహీన వర్గాల మీద ప్రేమ అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 37% రిజర్వేషన్స్ ని 20% తగ్గించి ఎందుకు మా యొక్క పట్టులు కొట్టావు? స్థానిక సంస్థల్లో మాకు వచ్చినటువంటి అవకాశాలు రాకుండా ఎందుకు చేశావు? దానికి నువ్వు సమాధానం మాట్లాడితే సామాజిక న్యాయం అంటారు, మాట్లాడితే బలహీన వర్గాలకి పెద్దపీట అంటాడు, మాట్లాడితే ఎక్కువ మంది మంత్రులకు ఇచ్చాడంటాడు, మాట్లాడితే 56 కార్పొరేషన్లు ఇచ్చాడు. దేనికి? నాలికి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. 54 కార్పొరేషన్లో 4 సంవత్సరాలు అయింది. ఒక్క కార్పొరేషన్లో ఒక్క పైసా అయినా సరే నువ్వు ఖర్చు పెట్టానని చూపించు, నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాను. 11 మంది మంత్రులు ఉన్నారు. ఈ 11 మంది మంత్రులు ప్రభుత్వంలో ఉండి ఒక్క పని అంటే ఒక్క పని బలహీన వర్గాలకు చేయగలుగుతున్నారా? బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే నోరిప్పి మాట్లాడగలుగుతున్నారు. మీ దేశం తప్పేంటి? 2650 మంది మీద దాడులు చేశారు బలహీన వర్గాల మీద. అన్యాయంగా 26 మంది మీద హత్యా ప్రయత్నం చేసి పట్టులు పెట్టుకున్నారు. 700 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మీరు తప్పులు చేసి తప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండడం తప్ప, ప్రజాస్వామ్యంలో మాకు నచ్చిన పార్టీ తరపున మేము పోరాటం చేయడం తప్ప, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల మీద దాడి చేస్తుంటే ఇది తప్పని మేము విమర్శ చేయడం తప్ప, ఏం తప్పు? మేము చేసిన తప్పేంటని ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక్కటి, ఈ 4 సంవత్సరాల్లో మనకు మంచి జరగలేదు. మంచి జరగకపోతే పోయింది. కనీసం జరిగినటువంటి కార్యక్రమాలు కొనసాగించినా మనకి కొంత న్యాయం జరిగేది. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, చంద్రబాబు నాయకత్వంలో 136 బలహీన వర్గాల కులాలుంటే అన్ని కులాలకి అన్ని విధాలుగా న్యాయం చేశాం. ఇంకొక స్టెప్ ముందుకేసి ఎక్కడో అడవుల్లోనో కొండల్లోనో గుట్టల్లోనో బతుకుతున్నటువంటి బలహీన వర్గాలకి ఒక దగ్గరికి తీసుకొచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనే కార్పొరేషన్ పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి వారికి ఆర్థిక పరిస్థితి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను బీసీ మంత్రిగా ఈ రాష్ట్రంలో 20 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి బీసీలకి. ఒక టార్గెట్ పెట్టుకొని చంద్రబాబు గారితో మాట్లాడి పెద్దలు రామకృష్ణ గారు సలహా తీసుకుని ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని 175 నియోజకవర్గాల్లో జ్యోతిబా పూలే భారీ పేరు మీద 175 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు. మనందరం కూర్చొని ఒక సమావేశం పెట్టాలంటే ఎక్కడ మనకి స్థలాలు లేవు, ఇచ్చిన సందర్భాలు లేవు. అందుకే స్థలాలు ఇచ్చి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు, పూలే గారి పేరుతో బీసీ భవనాలు ఇచ్చాం, శంకుస్థాపనలు చేశాం. 4 సంవత్సరాలు అయింది. ఆ భవనాలకి అతి లేదు, గతి లేదు. నియోజకవర్గాల్లో భవనాలు ఇచ్చాం. ఏం మేము చేసిన తప్పేంటి? ఎందుకింత కక్ష బలహీన వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం మన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం యొక్క సహాయం అవసరం లేదా? మనం ఉండేటప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్. ఈరోజు ఎవరైనా సరే విదేశాల్లో చదువుకోవాలంటే విదేశ విద్య. ఏదో డబ్బులున్న వాడే IAS IPS కోచింగ్లు తీసుకోవాలని ఢిల్లీ వెళ్ళేవారు. చంద్రబాబు ఉండేటే మనమే కోచింగ్లు ఇచ్చి వారికి IAS IPS ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసేవారు. ఇవన్నీ ఉన్న పథకాలు. నేనేం వాస్తవాలు అవాస్తవాలు చెప్పడం లేదు. చంద్రబాబు నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం. బీసీ సప్లాన్ చేశాం. ఈ 4 సంవత్సరాల్లో 34% ఉన్న రిజర్వేషన్లు 24% తీశాం. బీసీ భవనాలు ఆపేశాం.
విదేశీ విద్యని మంటగలిపావు. కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి పొందాలని ప్రయత్నం చేస్తే ఒక్కరికొక్క రుణం ఇవ్వడం లేదు. బీసీ సప్లానికి 78,000 కోట్లు మనం ఖర్చు పెడితే ఈ 4 సంవత్సరాల్లో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మొత్తం నిధులన్నీ దారి మళ్లించి అన్యాయం చేశారు. అందుకే దిక్కులైనటువంటి బలహీన వర్గ ప్రజలారా మళ్ళీ మనం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం మాకేదో ఎమ్మెల్యే పదవులు, మాకేదో కార్పొరేషన్ పదవులు, మాకేదో మంత్రి పదవుల గురించి కాదు. మేము చూడటం కాదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. జీవితాంతం ఆయన అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క అవసరం, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరమని ప్రతి ఒక్కరు కూడా గమనంలో పెట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మన పార్టీ, నేను గర్వంగా చెప్తాను, తెలుగుదేశం పార్టీ పుట్టుక బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. బలహీన వర్గాలు పెంచి పోషించినటువంటి పార్టీ. అందుకే మళ్ళీ మన పార్టీని, మీకు రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, మనస్తత్వాలు వేరుండొచ్చు, కానీ ఈరోజు బలహీన వర్గాలందరూ ఏకమవ్వాలి. మళ్ళీ మన పార్టీని, మళ్ళీ మన స్వయం ప్రతిపత్తిని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలన చేసుకునే అవకాశాన్ని మన బలహీన వర్గాలకు రావాలంటే దానికి ఏకైక మార్గం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మనందరం ఇంకా 365 రోజులు, కరెక్ట్గా ఈవేళ ఏప్రిల్ 11వ తారీఖు 2019 ఏప్రిల్ 11వ తారీఖున మనకి ఎలక్షన్లు అయ్యాయి. 4 సంవత్సరాలు పూర్తయింది. రెగ్యులర్గా ఎలక్షన్ రావాలంటే 365 రోజులు ఉంది. ఇంకా ఈ మూర్ఖుడు ముందుకు వస్తే ఇంకా సమయం చాలా తక్కువ. ప్రతి నిమిషం, ప్రతి సెకను మన వర్గానికి మళ్ళీ వెళ్ళి మనం ఏమి గొప్పలు చెప్పక్కర్లేదు. మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకొని, మనం చేసినటువంటి సంక్షేమాన్ని చెప్పుకొని, ఈరోజు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పుకొని అన్ని వర్గాలని సంఘటన చేయడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ముఖ్యంగా పూలే గారి యొక్క ఆశయాలని 100కి 100% కాదు, 100కి 1000% అమలు చేసినటువంటి పార్టీ, అమలు చేస్తున్నటువంటి పార్టీ అని గర్వంగా మనం చెప్పుకొని ఆయన ఆశయ సాధనకు మనందరం నడుము బిగిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, ఆయన ఆశయ సాధన గురించి మనందరం కృషి చేద్దామని మనందరం కూడా గంటాపదంగా ఒక శపథం తీసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మొన్ననే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఒక బలహీన వర్గాల మహిళ, చాలా సంతోషిస్తున్నారు. సుమతి ఒక ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఒక పద్మశ్రీ అవార్డు వస్తే ఒక బలహీన వర్గాల మహిళకి ఏ ప్రభుత్వానికి చెవులు లేవా, కళ్ళు లేవా, ఏం పిలిచి ఒక కండువా వేసి ఒక చాలువా కప్పి గౌరవిస్తే బలహీన వర్గాలకి ఒక గౌరవం ఉండదా? కనీసం గౌరవించినటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి యొక్క దౌర్భాగ్యం. మనం ఎన్నో సందర్భాల్లో బలహీన వర్గాలకి న్యాయం జరిగిన, దళితులకి న్యాయం జరిగిన, దళితులు ఈ సమాజంలో గుర్తింపు పొందిన వారందరికీ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పార్టీ తరపున, అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారికి గౌరవించి ఔన్నత్యాన్ని పెంచినటువంటి రోజులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా గురుమూర్తి మంచి ఆలోచన చేశారు. కొంతమందికి సన్మానం చేయాలని, కనీసం ఆ మూర్ఖులకి ఆలోచన లేకపోయినా ఇది బీసీల పార్టీ, బీసీని గౌరవించుకుందామని మనం ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషమని చెప్పి తెలియజేస్తూ, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి బీసీ ఫెడరేషన్కి, పార్టీ కార్యాలయ పెద్దలందరికీ పేరు పేరుని అభినందిస్తూ
సెలవు తీసుకుంటున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.